మేమైతే ఇప్పుడు మామిడికాయల కోసం అయితే వెళ్తున్నాం. ఉప్పు కారం అయితే పెట్టుకున్నాం. మా అన్న అయితే అక్కడ కత్తి అనేది నూరుతున్నాడు. అదండి అక్కడికి వెళ్ళాక చూపిస్తాం కత్తి అయితే ఎలా నూరుతున్నాడో. ఎలా నూరో తీసుకెళ్ళాడు. ఇదిగోండి ఇక్కడైతే కత్తి నూరుతున్నాడు చూడండి. ఎండలు అయితే బీభత్సంగా కాస్తున్నాయి ఫ్రెండ్స్. మా విలేజ్లో అయితే అసలు ఎండకైతే బయటకైతే రాలేకపోతున్నాం మేము. అయినా సరే వీడియో మీకు చూపించాలనేసి ఇంత ఎండలో అయితే బయటకు అనేది వచ్చి మీకు చూపిస్తాం మేమైతే ఎలా తింటాం అనేది మొత్తం వీడియోలో చూడండి ఫ్రెండ్స్. మామిడి చెట్లు గర్వ అయితే అదే, అక్కడైతే మామిడి చెట్లనే ఉన్నాయి. ఇదైతే పసుపు తవ్వేరు మా ఊరు. పసుపు అయితే ఇక్కడ చాలా వేస్తుండేరు, చాలా ఇవంతా పసుపు గరువులే అనమాట. పసుపు అనేది తవ్వేరు. ఇక్కడ నుంచి చూస్తే మా ఊరు రోడ్ అనేది అది ఇలా ఉంటుంది. ఇక్కడంటే ఊరు ఉంది ఫ్రెండ్స్, మాదైతే కొంచెం డౌన్లో ఉంటుంది కదా, సరిగా కనిపించదు. మనమైతే ఇప్పుడు ఆ గరువుకి అయితే వెళ్దాం. ఆ గరువు లోపలికి వెళ్ళాకైతే చూపిస్తాను మీకు. మన వాళ్ళైతే ఆ ఆడికాయ చెట్టు కిందనైతే ఉన్నారు. అన్నా ఉన్నాయా కాయలు? కాయలా ఇవే కొంచెం బాగుంటాయి అనుకుంటా. చూడండి చెట్టు నుంచి ఎక్కకుండా మనోడైతే చిన్న కొమ్మ అయితే ఉంది, ఆ కొమ్మ నుంచి అయితే ఎక్కేస్తున్నాడు పైకి. చాలా ఘోరంగా ఎక్కుతున్నాడు ఫ్రెండ్స్. ఈడైతే కోతిలాగా ఎక్కుతున్నాడు అచ్చం. ఏదన్నా ఇటు చూపిద్దాం అన్నడికి. చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉంది ఇదైతే. చూడండి ఎక్కువేం కాదు, కొన్ని తీసుకున్నాం. ఇవైతే కోసుకొని అయితే మనమైతే ఆ మామిడి చెట్టు కిందకైతే వెళ్ళేసి తిందాం. అక్కడైతే నీడైతే చాలా బాగుంటుంది. చెట్టు నీడకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అయితే ఈ మామిడి చెట్టుకి అయితే కాపు అనేది రాలేదు. చూడండి చెట్టు అయితే చాలా పెద్దది. ప్రతి ఇయర్ ఇక్కడైతే కోసుకొని తినేవాళ్ళం, కానీ ఈ ఇయర్ అయితే అస్సలు రాలేదు. అయితే కోస్తున్నాడు ఇప్పుడు. చూడండి మామిడైతే ఇలా కోస్తున్నాడు, చూపిస్తాను మీకు. చాలా జాగ్రత్తగా అయితే కోస్తున్నాడు మావాడు. ఫ్రెండ్స్ చూడండి ఎంత జాగ్రత్తగా అయితే కోస్తున్నాడో మావాడు. కోసేటప్పుడు కూడా జాగ్రత్తగా కోయాలి ఫ్రెండ్స్. మన చేతి అయితే తెగే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా అనేది కోసుకోవాలి మనం. చూడండి కోసాడు మనోడైతే. ముక్కలు చేద్దాం ఫ్రెండ్స్, ముక్కలు అయితే చేసుకుందాం. లోపల టెంక్ అయితే తీసేయాలి. ఇదిగోండి టెంక్ అనేది తీసాడు. టెంక్ అనేది ఆ పేపరే మధ్య నుంచి చింపాలని ఉంటాము తీసుకురాలి. చూడండి మేమైతే ఉప్పు కారం అయితే తీసుకొచ్చాము కాంబినేషన్.
చూడండి ఉప్పు కారం అయితే తీసుకొచ్చి అయితే ఇవైతే బద్దలైతే చేసుకుందాం. అయితే ముందే అయితే తినేస్తున్నాడు, ఎలాగున్నది అనేది అడుగుదాం మనం అయితే. ఏయ్ ఎలా ఉందిరా? చాలా బాగుందని అయితే అంటున్నారు మనోడు. బాగుందంట ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఉప్పు కారం అలాగా తింటుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ అనేది ఎలాగుందో మనం అయితే ట్రై చేద్దాం. మన వాళ్ళు అయితే ఇప్పుడు చెప్పారు కదా, దీన్ని ట్రై చేద్దాం. టేస్ట్ ఉప్పు కారం అయితే ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కలుపుకున్నాను. ఫ్రెండ్స్ పుల్లగా తీయగా చాలా బాగుంది. ఉప్పు కారం కలుపుకున్నాం కదా, టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇలా సమ్మర్ సీజన్లో ట్రై చేస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంది. ఇలా చట్నీల్లో వచ్చి చాలా తింటుంటే చాలా అయితే బాగుంది. చూడండి మనోడైతే ఇప్పుడు దాకా తినేసి ఇలా అయితే నిల్చుని ఉన్నాడు. సరే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్.